పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో గోదావరి నదీ సమీపంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర పనులు వేగంగా జరుగుతున్నాయి. సింగరేణి ఎన్టీపీసీ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 6 కోట్ల నిధులతో మేడారం తరహాలోనే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. జనవరి 20 నాటికి పనులు పూర్తవుతాయని తెలిపారు ఆలయ కమిటీ సభ్యులు. మేడారం జాతర స్థాయిలో భారీ స్వాగత తోరణం, అమ్మవార్ల గద్దెలు, వెనుక భాగంలో శాశ్వత నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు ఆలయ కమిటీ సభ్యులు. జిల్లాల నుంచి 8 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. స్నానఘట్టాలు, టాయిలెట్లు, సైడ్ వాల్స్ తో పాటు పార్కింగ్ స్థలాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకోవాలని అంటున్నారు ఆలయ కమిటీ సభ్యులు. ఆర్జీవన్ ఏరియాలో గోదావరి ఒడ్డున మినీ సమ్మక్క సారక్కగా పేరు పొందిన ఏదైతే ప్రదేశం ఉందో గద్దెలు, అక్కడ జాతర కోసము భక్తుల యొక్క సౌకర్యాల కోసము అన్ని ఏర్పాట్లు జరుగుతున్నది. సింగరేణి సంస్థ సుమారు 4 కోట్ల వ్యయంతో ఆ గద్దెలు ఇంతకుముందు ముంపుకు గురయ్యేవి. వరద వచ్చినప్పుడు దాన్ని ఒక 2 మీటర్ల ఎత్తుకు లేపడము, అట్లనే క్యూ లైన్ల నిర్మాణము, ముందు ఉన్న టికెట్ కౌంటర్లు కానీ వాటి నిర్మాణము, అట్లా పార్కింగ్ యార్డ్ కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతున్నది. అట్లనే గోదావరి దగ్గర స్నానఘట్టాల దగ్గర చేసే యొక్క సౌకర్యాలు కానీ అన్ని రకాలుగా పెద్ద ఎత్తున దర్శనం కోసం వచ్చే వారికి వీలుగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతున్నది. సింగరేణి యాజమాన్యం దాదాపు 5 కోట్ల రూపాయలు, ఎన్టీపీసీ ₹1 కోటి, నగరపాలక సంస్థ కూడా నిధులు కేటాయించి ఈ యొక్క సమ్మక్క సారక్క మేడారం జాతర లాగా ఇక్కడ కూడా గద్దెలు, సమ్మక్క సారమ్మ గద్దెలు కూడా మార్చి దీన్ని సేమ్ అక్కడ మేడారంలో ఏ విధంగా జరుగుతూ ఉందో అదేవిధంగా దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈసారి విభిన్నంగా గ్రౌండ్ కూడా దాదాపు 25 ఎకరాల గ్రౌండ్ కూడా చదును చేసి పార్కింగ్, తర్వాత భక్తులకు కూడా టెంట్లు వేసి ఒక లైనప్ చేసి డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ అవన్నీ కూడా సిస్టమేటిక్గా చేస్తూ ఉన్నాం. మేడారంలో సమ్మక్క జాతర జరిగినప్పుడు కనీసం వారం నుంచి 10 రోజుల వరకు కూడా లీవులు పెట్టి పోయిన సందర్భాలు ఉండేది. దానికి చాలా విషయాల్లో కూడా ఉత్పత్తికి ఆటంకం కలిగించే పరిస్థితి అది. కానీ సమ్మక్క సారలమ్మ జాతరకు పోయే కార్మికులను నివారించడం కూడా కష్టమే ఇది, ఎందుకంటే అది భక్తితో కూడుకున్నది. తర్వాత ఇక్కడ అన్నీ కూడా ప్రతిదీ కూడా వాళ్ళు ఏది చేద్దామనుకున్నా కానీ మాకు సమ్మక్క పోవద్దంటారా అనేవాళ్ళు. దానికి సింగరేణి యాజమాన్యం, ఆ రోజుల్లో ఉన్న యాజమాన్యం ఆలోచించి ఇక్కడ ఉన్న ఈ జాతర కమిటీ వాళ్ళతో మాట్లాడి ఒక కమిటీని వేసి ఇక్కడ 1992లో ఇక్కడ ఉన్న గద్దెలను నిర్మించడం జరిగింది యాజమాన్యం. అది అప్పటి నుంచి కూడా ప్రతి 2 సంవత్సరాలకోసారి జరిగే ఈ జాతరకు ప్రతిసారి కంటే భిన్నంగా మార్చుకుంటూ ఈ స్టేజ్కి వచ్చింది. దీంట్లో సింహభాగం ఎప్పుడైనా కానీ సింగరేణి యాజమాన్యంలే, ఎందుకంటే అనాదిగా ఇక్కడ సింగరేణి యాజమాన్యంతోనే నడిచేది. ఇప్పుడు కూడా వాళ్ళు దాదాపు 5 కోట్లను వెచ్చించారు.